అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఎన్టీఆర్ అన్న లుక్, ఆయన డ్యాన్స్, ఆయన ఫైటింగ్ సీన్స్, ఆయన యాక్టింగ్ మాత్రం మనం చెప్పేవాళ్ళం కాదన్న. సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే ఆయన యాక్టింగ్ గురించి మనకు తెలిసిందే. అండ్ ఒకటి ఏంటంటే నాకు ఒకటి చిన్న బాధ అనిపించింది అంటే ఏదో స్టోరీలో మిస్టేక్ ఏందన్న. అంటే నేను అనుకున్న ఎంతో హైప్ ఉందన్న సినిమాకి. స్టోరీలో ఏడో తగ్గింది అనిపించింది. అది డైరెక్టర్ తప్ప అని నాకు 100% చెప్తా బ్రో. కోటర్ల శివ గారు సార్ మీకు నమస్తే సార్. మా ఎన్టీఆర్ అన్న తీసుకున్నారు కానీ 100% వాడాలని ఎక్కడో అనిపించింది అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నప్పుడు ఒక 1 hour 2 hours ఉంటుంది అన్న. ఆమెకి ఇచ్చింది ఒక 15 నిమిషాల స్టోరీ అన్న. 15 నిమిషాలు నా చుట్టమల్ల సాంగ్ ఒక 5 minutes 10 minutes అలా వెళ్ళిపోతానా. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదన్నా, కొంచెం డల్లే అనిపించింది. ఎందుకంటే నేను మన ఎన్టీఆర్ అన్న ఇంకా చూడాలనిపించింది కానీ చూసినంత అయితే లేదు. ఓకే అన్న, 1 time వాచింగ్. మరీ స్టోరీ బోరింగ్ కాకుండా 1 time వాచింగ్ చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. కానీ జాన్వీ కపూర్ రొమాన్స్ మాత్రం మిస్ అయింది. ఇది ఒకటి బాధాకరం. ఎందుకంటే ఆమె అంత అందం ఉంది. అందం వాడుకోలే డైరెక్టర్ గారు. ఎందుకంటే నేను పోయింది ఆమె కోసం. ఆమె అందం నాకు అవపడలే. నాకే డిసప్పాయింట్ అన్న, అంతే. సినిమా రికార్డులు తిరగరాస్తుంది అన్న. ఖచ్చితంగా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ అన్న మీద, మా జాహ్నవి కపూర్ మీద. సో ఖచ్చితంగా డెఫినెట్గా మంచి మూవీ అవుతుంది. అసలు 6 ఏళ్ల తర్వాత మా అన్నని స్క్రీన్ మీద చూడడమే పెద్ద గొప్ప విశేషం అన్న. ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుంది. మేము 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. సో ఒక సోలో మూవీ కోసం ఈసారి మాత్రం అసలు తగ్గేదే లేదు. ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుంది. చాలా బెస్ట్ పేరు అన్న. మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు చుట్టమల్లె సాంగ్ లో కూడా తను చాలా గ్లామరస్ గా ఉంది. ఎన్టీఆర్ పక్కన చాలా బాగా షూట్ అయింది. అప్పట్లో ఆ పెద్ద ఎన్టీఆర్ ఎలా అయితే శ్రీదేవితో కనెక్ట్ అయ్యారో ఖచ్చితంగా జాహ్నవి ఇప్పుడు ఎన్టీఆర్ ఒక మైల్ స్టోన్ లా ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్. అన్నా సినిమా అన్న వేరే లెవెల్ ఉండబోతుందన్న. అసలే టైలరు, ఆ టీజరు, ఆ సాంగ్స్ చూసగానే నాకైతే నిద్ర పట్టలే. 1 o'clock షోకి అయితే వచ్చిన 2 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నా. సినిమా మాత్రం చూడాలన్న హైప్. అసలు ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఎందుకంటే డైరెక్టర్ తెలుసుగా, కొరటాల శివ వేరే లెవెల్ ఉంటుంది. అసలే ఎన్టీఆర్ అన్న మామూలు కూడా ఉత్సాహ కోత గంతే. సినిమా కోసం వెయిటింగ్ 1/2 hour ఆగన్నా. సినిమా వస్తాం, 2 hours వస్తాం, మళ్ళీ రివ్యూ చెప్తా అంతే. గట్టిగా అడగనా? ఓకే అడుగు. ఎలా ఉండబోతుంది అన్నా? మేము సినిమా ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నామో దానికంటే డబుల్ ఉంటుందని నాకు అనిపిస్తుంది అన్న. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతుంది. ఎందుకంటే ఈ సినిమా చూసుకుంటే కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న సినిమా. ఇది మామూలు మాట కాదు. ఇది ఒక మొత్తం అన్ని భాషలో రిలీజ్ చేస్తున్నారు. ఒక మన తెలుగులో ఎంత హీరోకి ఎంత సంపాదించుకున్న పేరు, ఒక హిందీలో, తమిళ్లో, కన్నడలో ప్రతి భాషలో ఎన్టీఆర్ కంటే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ ఆయన డ్యాన్స్లో విశ్వరూపం చూపించేసాడు. నటనలో కానీ, డ్యాన్స్లో కానీ ప్రతి దాంట్లో ఒక నందమూరి వంశం నుంచి అంటే ఒక ఎన్టీఆర్ తర్వాత, పాత ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఒక బాలకృష్ణ తర్వాత అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలా. అంటే ఎక్కడ కూడా ఆయన కూడా ఇక్కడ యాక్టింగ్లా కానీ, ఒక డ్యాన్స్లా కానీ ఎక్కడ తగ్గడైనా ఫ్యాన్స్కి ఎలా ఉండాలో అలాగా తీసుకుంటాడు. ఆల్రెడీ ఫ్యాన్స్ తగ్గట్టు కూడా సినిమా కూడా చాలా బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే ఈ సినిమా ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక త్రిపుల్-ఆర్, ఒక దాని తర్వాత అంటే మళ్ళీ ఒక దేవరా సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతుంది. ఇది ఒక చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సినిమా రాకముందుకి ఇంత గోలా ఉన్నది. సినిమా బ్లాక్ బస్టర్ మొత్తం చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళీ ఒక త్రిపుల్-ఆర్కి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళీ ఎన్టీఆర్ దానికంటే డబుల్ స్థానంలో సంపాదించుకుంటాడు. పెట్టిన కలెక్షన్ కంటే డబల్ వెళ్ళిపోతాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఓకే.